ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వే పైన అనేక అంచనాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ఆరామస్థాన్ ఇచ్చిన సర్వే పైన ఇప్పుడిప్పుడే లెక్కలు కడుతున్నారు. నేషనల్ ఛానల్స్ కొన్ని ఏపీ ఎలక్షన్కు సంబంధించిన ఎంపీ రిజల్ట్ కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం నేపథ్యంలో ఆరామస్థాన్ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. అదేవిధంగా కొన్ని నేషనల్ ఛానల్స్ మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ఎంపీ రిజల్ట్ రాబోతుంది, ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయనేది కాస్త స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆరామస్థాన్ సర్వే ఎంతవరకు నిజమవుతుంది, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏ విధంగా ఆయన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించారు, ఇవి మాట్లాడడానికి మనతో ఆరామస్థాన్ గారు లైన్లో ఉన్నారు. ఆయన చాలాసార్లు కూడా సెపాలజిస్ట్గా తన సర్వేని చాలాసార్లు నిజం కూడా అయ్యాయి. అనేక ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే కూడా చాలా వరకు నిజమైంది. సో ఇప్పుడు వైసీపీకి అధికారం కట్టబెడుతూ ఆయన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించారు. అయితే కొన్ని నేషనల్ ఛానల్స్ మాత్రం భిన్నంగా ఇండియా కూటమికి ఎక్కువగా ఎంపీ సీట్లు వస్తాయని తన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా వ్యత్యాసం కనిపిస్తుంది? అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య తేడా ఎందుకు కనిపిస్తుంది? ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఎందుకు సీట్లను ప్రొజెక్ట్ చేస్తుంది? నేషనల్ సినారియోలో ఒక కంట్రీ ప్రాస్పెక్ట్గా తీసుకోవడం వల్ల నేషనల్ ఛానల్స్ ఏమైనా తప్పిదం చేసాయా, లేదా తక్కువ శాంపిల్స్ తీసుకోవడం వల్ల జరిగిన తప్పిదమా? స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఆరామస్థాన్ చేసిన ఎగ్జిట్ పోల్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మస్తాన్ గారు. ఎస్, నమస్తే రమేష్ గారు. నమస్తే. ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు మీరు వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం యాక్సిస్ మై ఇండియా సర్వే చూస్తే భిన్నంగా కనిపిస్తుంది. ఎక్కువ ఎన్డీఏ కూటమికి సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది. ఎందుకు మీకు వాళ్లకు ఎందుకు వ్యత్యాసం కనిపిస్తుంది? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుందో ఒకసారి చెప్తారా? ఇప్పుడే ఎవరో చెప్తుంటే విన్నాను, యాక్సిస్ మై ఇండియా చాలా తక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది అనేటువంటిది. మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కావట్లా. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలంగా గెలిచేటువంటి నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు అరకు కానివ్వండి, విజయనగరం కానివ్వండి, కర్నూలు కానివ్వండి, నంద్యాల, రాజంపేట, అలాగే కడప, ఇవన్నీ ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలు. ఇన్ని స్థానాలు పెట్టుకొని మరి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో సరే, బహుశా 4వ తేదీ ఫలితాలు మాత్రమే సమాధానం చెప్పగలుగుతాయి. సో మేము ఎప్పుడు చేసినట్టుగానే చేసాం. మాది ఎగ్జిట్ పోల్ కాదు, మాది పోస్ట్ పోల్. ఎగ్జిట్ పోల్ ఎప్పుడు ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎగ్జిట్ పోల్లో యాక్యురసీ లెవెల్స్ ఉండవు అని నేను ఎప్పుడు వాదిస్తుంటాను. అందుకని పోస్ట్ పోల్ మే 13వ తేదీ పోలింగ్ అయిపోయిన తర్వాత మే 14 నుండి మేము ఫీల్డ్కి వెళ్ళాం. మే 15 నుండి శాంపిల్ తీయడం స్టార్ట్ చేశాం. సో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తీసుకోవడానికి 600-700 శాంపిల్ తీసుకున్నా 500 శాంపిల్స్ చొప్పున లెక్కగట్టి సుమారుగా 90,000 శాంపిల్స్తో ఈ పోస్ట్ పోల్ సర్వే చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఒక రంపచోడవరం మినహాయించి సుమారు 174 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేశాం. సో సర్వేని వచ్చినటువంటి డేటా ఆధారంగానే ఈరోజు ఈ అసెంబ్లీ సీట్ల ప్రొజెక్షన్ కానివ్వండి, పార్లమెంట్ సీట్ల ప్రొజెక్షన్ కానీ ఇవ్వడం జరిగింది. అయితే అసెంబ్లీ ఓట్ షేర్కి పార్లమెంట్ ఓట్ షేర్కి మధ్య వ్యత్యాసం ఉన్న సంగతిని మేము కూడా మా రిపోర్ట్లో తెలియపరిచాం. అసెంబ్లీతో పోల్చుకున్నప్పుడు పార్లమెంటు మధ్య కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య చాలా స్వల్ప తేడా ఉన్నది. కారణం వైఎస్ఆర్సీపీకి పడేటువంటి అనేక ఓట్లు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అండ్ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల్లో ఒక 3% వచ్చే విధంగా స్ప్లిట్ చేస్తూ ఉంది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటంతా కూడా ఏకమైంది, జనసేన, టీడీపీ, బీజేపీ రూపంలో. ఒకవైపు టీడీపీ లేదా బీజేపీ వ్యతిరేక ఓటంతా కూడా స్ప్లిట్ అయింది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో. దాంతో మీకు పార్లమెంటుకు వచ్చేటప్పటికి అనేక నియోజకవర్గాల్లో 30,000-50,000 ఓట్ల వరకు కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ చేస్తూ ఉంది. అసెంబ్లీలో స్ప్లిట్ దీని కారణంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరుగుతుంది. కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయకపోతే ఇంకొక 2-3 అదనంగా రావాల్సినటువంటి పరిస్థితి. అదే తప్పితే రాష్ట్రంలో 3-4 వైఎస్ఆర్సీపీ కనడం బహుశా వారు ఎక్కడన్నా వారి మెకానిజంలో పొరపాటు జరిగి ఉండొచ్చు. లేదంటే క్లియర్ కట్గా వాళ్ళకి 8 సీట్లు స్పష్టంగా కనబడేటువంటివి ఉన్నాయి. సో ఆ 8తో పాటు మిగతా నియోజకవర్గాల్లో గెలిచేటువంటి సీట్లని పరిగణలో తీసుకోవాలి తప్పితే మరి వాళ్ళు
నేను 4వ తేదీ తప్పితే మనం వెంటనే దాని మీద కామెంట్ కూడా చేయలేని పరిస్థితి. మస్తాన్ గారు